హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక యూస్ఫుల్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు రెసిపీ వచ్చేసి కండెన్స్డ్ మిల్క్. ఇది బేకింగ్లోని కానీ స్వీట్స్ చేసుకోవడానికి కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మీరు 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో. సో లేట్ చేయకుండా రెసిపీ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేనైతే 500 ml మిల్క్ తీసుకున్నాను. మన మెజరింగ్ కప్స్ ఉన్నాయి కదా, దాంతో చూస్తే మనకి 250 grams కప్ ఉంటుంది కదా, ఆ కప్పు నిండుగా నేను మిల్క్ అయితే తీసుకున్నాను. దాంట్లో హాఫ్ క్వాంటిటీ వచ్చేసి షుగర్ తీసుకున్నాను అనమాట. అంటే 125 grams కప్ ఉంటుంది కదా, దాంతో నేను షుగర్ తీసుకున్నాను. ఇది ఏంటంటే షుగర్ పాలలో మిక్స్ అయిపోయే వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా మిక్స్ చేయండి. వన్స్ షుగర్ మొత్తం మిక్స్ అయిపోయింది అని అన్నప్పుడు మీరు మొత్తం కంప్లీట్లీ సిమ్లో పెట్టేసి అలా ఒక 30 to 40 minutes అలా వదిలేసేయండి. బాగా బాయిల్ అవ్వాలన్నమాట మిల్క్. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీకు బాగా పొంగాలి మిల్క్ అనేది. సైడ్స్ నాకు నురగలాగా ఫామ్ అయింది చూడండి. మీకు అలా ఎక్కువగా వచ్చేస్తుంది నురగ అని అనిపిస్తే కనుక ఒక స్పూన్ తీసుకొని సైడ్స్ ఉన్న నురగంతా ఒక వేరే సపరేట్ బౌల్లోకి తీసేసుకోండి. అది నురగ ఫామ్ అవుతున్నప్పుడల్లా మీరు తీసేస్తే మీకు ఏంటంటే త్వరగా మిల్క్ అనేది కండెన్స్ అవుతుంది అనమాట. అండ్ కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. చూసారా, ఈ స్టేజ్లో నాకు లైట్గా ముందు వైట్గా ఉన్నాయి పాలు, ఇప్పుడు లైట్ ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతున్నాయి. ఇలా మీరు నురగంతా తీసేసి అండ్ ఇది ప్రాసెస్ మొత్తం అవ్వడానికి ఒక 1.5 hour అయితే పడుతుందండి. మీకు తెలిసిపోద్ది. పాలు ఎప్పుడైతే థిక్గా అయ్యాయో అప్పుడు మీకు కండెన్స్డ్ మిల్క్ రెడీ అయిపోయినట్టే. అండ్ కలర్ కూడా చాలా చేంజ్ అయిపోతుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, సేమ్ డార్క్ ఎల్లో కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు కన్సిస్టెన్సీ కూడా థిక్గా అయిపోతుంది. సో ఈ స్టేజ్లో మీరు గ్యాస్ ఆఫ్ చేసేసి ఈ కండెన్స్డ్ మిల్క్ అనేది కూల్ అయ్యే వరకు అలా ఉంచేస్తే కూల్ అయ్యాక ఇక్కడ థిక్గా అయిపోతుంది అనమాట. నేను ఇక్కడ చూపిస్తున్నప్పుడు నేను ఇది కూల్ అయ్యాకని వీడియో తీశాను. చూసారు కదా ఎంత థిక్గా ఉందో. నేనైతే దీన్ని ఈ కండెన్స్డ్ మిల్క్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.